వెల్కమ్ టు చేపకథ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా తెలిసిన చిన్న చిన్న పదాలతోటి ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే కోర్సులో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తూ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనో నేర్చుకుందాం. సో మెడబట్టి బయటకు నెట్టివేయి. ఓకేనా? మెడబట్టి బయటకు నెట్టు అంటే నెక్ ఇమ్ అవుట్ అని చెప్పాలండి. నెక్ ఇమ్ అవుట్ అని చెప్పాలండి. ఓకే, ఇతడిని బయటకు నెట్టేయి. ఇతడిని బయటకు నెట్టేయి. కిక్ ఇమ్ అవుట్. కిక్ ఇమ్ అవుట్ అండి. మరలా రాకు అంటే మళ్ళీ రాకు అంటుంటాం కదా. సో డోంట్ కమ్ అగైన్. డోంట్ కమ్ అగైన్. ఇది అవివేకము. ఓకే, సో ఇట్ ఈజ్ సిల్లీ. ఏమంటామండి? ఇట్ ఈజ్ సిల్లీ. దంపతులు ఓకేనా హాయిగా జీవిస్తారు. సో కపుల్స్ లివ్ హ్యాపీలీ. ఓకేనండి. మరిన్ని పదాలను మనం గమనించినట్లయితే సో ఇక్కడ చూస్తే ఆ రోజు వస్తుంది. ఓకేనా? ద డే విల్ కమ్. ద డే విల్ కమ్. సరిగా కూర్చోండి. మనం చెప్తూ ఉంటాం కదా నిత్య జీవితంలో, మంచిగా కూర్చోండి, సరిగా కూర్చోండి అని. సో సిట్ రైట్. ఏమంటామండి? సిట్ రైట్. ఉద్రేకం తగ్గించు. కూల్ డౌన్. కూల్ డౌన్. నన్ను క్షమించు. ఫర్గివ్ మీ. ఫర్గివ్ మీ. ఏమంటారండి? ఫర్గివ్ మీ అంటారు. నన్ను క్షమించు. గొప్పగా ఆలోచించు. థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ అండి. చాలా సంతోషం. గ్రేట్ ప్లెజర్. ఏమంటామంటే చాలా సంతోషం అంటే గ్రేట్ ప్లెజర్. సో మరిన్ని పదాలను చూద్దామండి. ఓకేనా? మనం రోజు ఇలా చిన్న చిన్న పదాలను ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయాలండి. వీటిని మనము ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సంభాషణలో యూజ్ చేసే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న పదాలు. అప్పుడు మనకు భయం పోతుంది. తప్పు పోయినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మన టార్గెట్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది. కాబట్టి ఇతరులు ఏమనుకుంటారో అనే మొహమాటం పడి మనం ఇంగ్లీష్ మాట్లాడాలనే ఒక కోరికను నెరవేర్చుకోకుండా మనము బాధపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి మనం ప్రయత్నించాలి. ఓకేనా? మరిన్ని కొన్ని పదాలను చూద్దామా? నౌ లెట్స్ గో. నన్ను మర్చిపో. నన్ను మర్చిపో. ఫర్గెట్ మీ. ఫర్గెట్ మీ. దురదృష్టము. ఓకేనా? అరే నీ టైం బాగలేదురా అంటుంటారు కదా. సో బ్యాడ్ లక్. ఏంటండి? బ్యాడ్ లక్. లెక్క చెయ్యకు. డోంట్ కేర్. ఏమంటామండి? డోంట్ కేర్. తేలికగా తీసుకో. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ. సో లైట్ తీసుకో అంటుంటారు కదా, అలాంటిది. నీ జీవితాన్ని కాపాడుకో. సేవ్ యువర్ లైఫ్. సేవ్ యువర్ లైఫ్. మరలా ప్రయత్నించండి. బెటర్ ట్రై అగైన్. ఓకేనా? ఏదైనా మనము చేసి విఫలమవుతాం కదా, సో ఓడిపోయి ఉంటామో లేదా దాంట్లో ఫెయిల్ అయి ఉంటామో, మళ్ళీ ట్రై చేయి అంటుంటారు కదా. బెటర్ ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నము చేయండి లేదా మళ్ళీ ప్రయత్నించండి. సో ఇలా తెలిసిన చిన్న చిన్న పదాలను రోజు మనము ప్రాక్టీస్ చేయడము, ఆ పదాలను ఎలా అంటున్నామో మన సందర్భాన్ని బట్టి యూజ్ చేయడము, లేదా మనలో మనమే 1-2 సార్లు రివ్యూ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు, గుర్తుండే అవకాశాలు ఉంటాయండి. ఓకేనా? ఎస్. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన వీడియోస్ని మరింత మంది విద్యార్థులకు చేరే విధంగా మీరందరూ కూడా సహకరించాలి. సో మీకు తెలిసినటువంటి స్నేహితులందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. చాలా సులభంగా తెలుగుతోటి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనో
మరి తెలుగు తెలిస్తే చాలు చాలా ఈజీగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడవచ్చో మనము ఈ యొక్క చేయభగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాం. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీ డౌట్లకు మేము సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం.